Dear JEE students and parents, welcome back to my channel. JEE Main 2026 6th షిఫ్ట్ 2 ఆఫ్టర్నూన్ కూడా పిల్లలు కూడా రాసేసారు, అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ 90% ఏప్రిల్ సెషన్ కంప్లీటెడ్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇక మిగతాది మిగిలింది మాత్రం ఇక జోసా కౌన్సిలింగ్ గురించి మీరు ప్రతి ఒక్కళ్ళు R&D చేయాలి, రీసెర్చ్ చేయాలంటే ఒక మెంటర్ని ఎన్నుకోవాలి మీరు. అది ఒకటే, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం తర్వాత చూద్దాం. ఇక షిఫ్ట్ 2 పేపర్ అనాలిసిస్తో వచ్చేసి ఈజీ టు మోడరేట్. మరి ఫిజిక్స్లో వచ్చినట్టయితే ఈజీగానే ఉంది ఓవరాల్గా. మరి అన్ని షిఫ్టుల్లో ఇది మనకి 8వ షిఫ్టు. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా మోడరేటు, ఈజీ టు మోడరేట్ ఆ విధంగా ఉన్నది. డిఫికల్టీ మరి ఏ షిఫ్ట్ కనపడాలి. ఇవాళ మార్నింగ్ మాత్రం కొద్దిగా డిఫికల్టీ ఉందని స్టూడెంట్ అయితే మరి 6th మార్నింగ్ కొద్దిగా డిఫికల్ట్ ఉంది స్టూడెంట్ చెప్తున్నారు. మరి కెపాసిటర్, ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి మ్యాగ్నెటిక్ ఆఫ్ కరెంటు, రే ఆప్టిక్స్, థర్మోడైనమిక్స్, మోడర్న్ ఫిజిక్స్, మరి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఈ విధమైన క్వశ్చన్స్ అయితే ఇక్కడ వచ్చినాయి. ఓవరాల్గా ఇక్కడ చూస్తే మీరు ఒక 18 క్వశ్చన్స్ రాశారంటే మీరు 99% మరి దానిలోకి వెళ్ళిపోతారు. 18 18+ క్వశ్చన్స్ రాస్తే ఈజీగా మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కెమిస్ట్రీ చూస్తే ఇక్కడ మోడరేట్గానే ఉంది, కెమిస్ట్రీ మోడరేట్గా ఉంది. ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ మోర్ వెయిటేజ్ ఇచ్చారు. ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ మోర్ వెయిటేజ్, ఇన్ఆర్గానిక్ లెస్ వెయిటేజ్ ఇచ్చారు. NCERT లెవెల్, బయోమాలిక్యులర్స్ ఇలాంటి క్వశ్చన్స్ అయితే రావటం అయితే జరిగింది. ఓవరాల్గా కెమిస్ట్రీ ఈజీగా మనం ప్రతి ఒక్కరు కూడా 20 క్వశ్చన్స్ చేస్తే మీరు 99% రీచ్ అయిపోతారు, పైన వెళ్ళిపోతారు. 99.1 2 ఆ విధంగా మీరు మినిమం +20 క్వశ్చన్స్ చేస్తే మరి ఇక్కడ మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. మరి సమయం రోజులు అయితే గడిచిపోతున్నాయి. త్వరలో ప్రతి ఒక్కరు ఎంతమంది IITల్లో NITల్లో చేరతారో కానీ మరి మన సబ్స్క్రైబర్ చాలామంది స్టూడెంట్స్ IITల్లో చేరారు సార్ మీ యొక్క అని ఇప్పుడు కూడా పింగ్ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు కాబట్టి మనం డిస్టర్బ్ చేయము స్టూడెంట్స్ని. మరి మ్యాథమెటిక్స్ మోడరేట్ అండ్ లెంతీగా ఉన్నాయి ఇక్కడ కూడా. కానిక్ సెక్షన్స్ కానీ, తర్వాత వెక్టర్ 3D, డెఫినెట్ ఇంటిగ్రల్స్, మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్, సర్కిల్స్, కోఆర్డినేషన్, జామెట్రీ, ఈ విధంగా క్వశ్చన్స్ రావటం అయితే జరిగింది. ఇక్కడ మీరు 99% రావాలంటే 10 నుంచి 12 చేస్తే సరిపోతుంది. మ్యాథమెటిక్స్ పవరే అంత. మ్యాథమెటిక్స్లో 10 క్వశ్చన్లు చేసిన మీకు 99. కాకపోతే యాక్యురసీ ఇంపార్టెంట్ అమ్మ, యాక్యురసీ ఇంపార్టెంట్. కొంతమంది స్టూడెంట్స్ వచ్చి నేను 50 ఇరగదీసాను, 60 ఇరగదీసాను, ఇరగదీసి రాశాను అంటారు. తీరా వచ్చేది 50 క్వశ్చన్లు రాస్తారు, తీరా వచ్చేదానికి 40 తప్పులు ఉంటాయి. ఇంకేమొస్తుంది, ఏమి రాదమ్మా. 40 మార్కులు మైనస్, 10 మార్కులు, 10 × 40 0 మార్కులు. మరి అట్లాంటి పరిస్థితులు వద్దు. యాక్యురసీగా మనం రాస్తే యాక్యురసీగా రాయండి, ఇబ్బంది ఏమీ లేదు. సపోజ్ ఒక 50 క్వశ్చన్లు రాశారనుకోండి, దానిలో 10 క్వశ్చన్లు తప్పైనా మీకు వచ్చే నష్టం ఏమీ లేదు. అప్పుడు 40 × 160 మార్కులు ప్లస్ ఈ 10 తీసేస్తే 150 మార్కులు మీ జేబులో ఉంటే ఎటువంటి మంచి పర్సంటైలు. ఈ 150కి 98.5 98.75 వచ్చే అవకాశం ఉంటుంది, డెఫినెట్గా వస్తుంది, నో ప్రాబ్లం. మీరు 50కి 40 తప్పులు చేయమాకండి. యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా సేఫ్ స్కోర్ చూస్తే మీకు 180 మార్కులు, 99% మీకు 180 మార్కులు రావాలి. 99% బ్రాకెట్లో మీరు ఆ రేంజ్కి వెళ్ళాలంటే 180 మార్కులు వస్తే డెఫినెట్గా. ఇక 190 వచ్చిన వాళ్ళకు 99.1 2 ఆ విధంగా మీకు వచ్చే అవకాశం ఉంది. 250 మార్కులు, మ్యాక్సిమం 250 మార్కులు, మ్యాక్సిమం 220 దగ్గర 99.999 మరి వెళ్ళిపోతుంది స్టూడెంట్స్. మరి ఆ విధంగా వస్తాయని నేను ఆశిస్తున్నాను స్టూడెంట్స్. మరి మనకి ఈజీ అటెంప్ట్ మనకి 45 to 50 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. యావరేజ్ స్టూడెంట్స్ 45 to 30. అసలు ఏం చదవలేదంటే ఏం అటెంప్ట్ చేయరు. ఏం చదవనప్పుడు ఇంకా ఎగ్జామినేషన్కి వెళ్ళడం కూడా వేస్టే. 45 to 50 క్వశ్చన్స్ ఓవరాల్గా మోడరేట్గా ఉంది. మోడరేట్ బ్యాలెన్స్గా ఉంది పేపరు. మరి లాస్ట్లో ఇప్పుడు 8 పేపర్లు జరిగినాయి, 8 షిఫ్టుల్లో మరి అంతా కూడా మోడరేట్గానే ఉంది. ఈసారి మరి కట్ ఆఫ్లు పెరిగే అవకాశం ఉంది స్టూడెంట్స్, కొద్దిగా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మెంటర్షిప్ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇది మన మెంటర్షిప్ డీటెయిల్స్ ఏమో ఓన్లీ JEE ప్లస్ అడ్వాన్స్డ్ 2500 రూపీస్. మనం జోసా ప్లస్ ఈసాబ్. మీకు సీటు వస్తేనే నాకు డబ్బులు కట్టండి, మనీ కట్టండి. ఇందాక
1 అవర్ బ్యాక్ నేను వీడియో చేసి 1 అవర్ బ్యాక్ ఒక అతను కాల్ చేసి, సార్ నాకు ఎస్సీ స్టూడెంట్స్ నేను 60% ఉంది, ఇమీడియట్గా మీకు ఫోన్పే చేస్తాను సార్ 2,500 రూపాయలు అంటాను. నాకు ఏం వద్దాం, మీరు వెయిట్ చేయండి, ఏప్రిల్ వరకు వెయిట్ చేయండి, ఏప్రిల్ రిజల్ట్స్ మరి జనవరి రిజల్ట్స్లో నాకు 60% వచ్చింది, మరి ఇమీడియట్గా మనీ పే చేస్తానంటే వద్దొద్దాము, నాకు ఏం వద్దు, ఐ డోంట్ వాంట్ టేక్ సింగిల్ రూపీ. మీరు ఏప్రిల్ తర్వాత, ఏప్రిల్ మనకి 23వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి కదా, 23ని తర్వాత మీరు ఇమ్మీడియట్గా మనకి జారండి. 60 నుంచి ఏమైనా ఒక 75, ఒక 60 నుంచి 80% వస్తే మీరు జారండి, ఒక 75, 76 అని వస్తే జారండి, ఇబ్బంది ఏం లేదు, సీసీఆబ్లోనని మనం చూద్దాము, ట్రై చేద్దామన్నా. అందుకని 60%కి రాదమ్మా, అది గుర్తుపెట్టుకోండి. అలాగా నేను ఎవరిని కూడా ఐ డోంట్ వాంట్ మరి ఎవరిని కూడా మోసం చేసే ఉద్దేశం లేదు. స్టూడెంట్స్కి ఎవరికైతే క్లియర్ కట్ మెజారిటీ ఉంటుందో, క్లియర్ కట్ పాజిటివ్ సేఫ్ స్కోర్ ఉంటుందో వాళ్ళనే నేను మెంటర్షిప్గా తీసుకుంటాను. అనవసరంగా వాళ్ళకి మరి ఐ డోంట్ వాంట్ సింగిల్ రూపీ, ఎందుకంటే నాకు కూడా అంత మనసు బాగోదు. ఎందుకంటే ఆ స్టూడెంట్కి సీట్ రాక నాకు డబ్బులు కట్టి ఇవన్నీ వేస్ట్ ఎందుకు, వాళ్ళు ఏదో ఈ సార్ సీట్ ఇప్పిస్తారని ఒక పెద్ద హోప్ ఉంటుంది. డబ్బులు ఇచ్చిన తర్వాత ఏంటంటే హోప్ ఉండి సార్ నాకు సీట్ రాలేదు, డబ్బులు ఇచ్చారు, ఇవన్నీ ఉంటాయి. అందుకని ఐ డోంట్ వాంట్ టేక్ మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మీరు కావాలంటే అలాంటి ఇలాగా జెన్యూన్గా ఎవరైతే ఉంటారో మెంటర్షిప్ ఇచ్చేవాళ్ళు వాళ్ళని తీసుకోండి. నన్ను తీసుకోకపోతే నా దగ్గర చేరితే జారని, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర కూడా జారచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీకు ఎవరైతే జెన్యూన్ అనిపిస్తారో వాళ్ళ దగ్గర మాత్రం జారండి. ఇది వాట్సాప్ నెంబర్ అమ్మ. మీరు జెన్యూన్ మెంటర్స్ని మాత్రం ఎందుకంటే మోసపూరితంగా ఇప్పుడు చాలామంది కూడా మరి మనీ తీసుకోవాలనే ఉద్దేశంతో మీకు 10,000 మనం 10,000 5,000 తీసుకుంటారు. అలా కాదు. ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు 2,500 తీసుకుంటున్నా స్టూడెంట్స్కి. ఎందుకంటే మరి దీనికి సపోర్ట్ చేయాలి, ఒక అండర్స్టాండింగ్ కావాలి. మీకు ఆగస్టు వరకు సపోర్ట్ చేయాలి స్టూడెంట్కి ఆగస్టు వరకు సపోర్ట్ చేయాలి. కాబట్టి ఒక అండర్స్టాండింగ్ కోసం అమౌంట్ తీసుకుంటున్నా, కానీ ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ మనీ అనమాట. ఇక్కడ వాట్సాప్ నెంబరు, ఇది మన వాట్సాప్ నెంబర్, దీన్ని రికార్డ్ చేసుకుని నోట్ డౌన్ చేసుకోండి. ఇది మన క్యూఆర్ కోడ్. ఎప్పుడైనా మరి మన దగ్గర మొత్తం డేటా అయితే రెడీగా ఉంది. స్టూడెంట్స్ ఎవరైతే జనవరి ఏప్రిల్ సెషన్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మనకి జోసా కౌన్సిలింగ్ జూన్లో స్టార్ట్ అయ్యింది, సార్ అప్పుడు తీసుకుంటాను జూన్లో అంటారు కొంతమంది. అలా కాదమ్మా, ఇమ్మీడియట్గా 23వ తారీఖు అయిన తర్వాత మీరు మెంటర్షిప్ తీసుకుని హోంవర్క్ చేయండి. నన్ను అడగండి, నేను మిమ్మల్ని అడుగుతాను క్వశ్చన్స్. అంతేగాని ఏ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళైనా అరటిపండు ఒలిసి పెట్టరు. మీరు కూడా కొద్దిగా హోంవర్క్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. లేకపోతే మోసపోయేది మీరే. ఇప్పుడు నేను ఇచ్చిన ఆప్షన్స్ సరిగా అర్థం కాలేదనుకో, వేరే ఆప్షన్స్ పెట్టారనుకోండి, మోసపోతారు కదా డెఫినెట్గా. అందుకని ఇప్పుడు నుంచి మెంటర్షిప్ తీసుకుంటే నేను వెబ్ ఆప్షన్స్ ఇస్తాను. ఆ వెబ్ ఆప్షన్ మీరు అర్థం చేసుకుని మళ్ళీ మోడిఫికేషన్ కోసం నా దగ్గరికి రండి. అప్పుడు మనకి ఫైన్ ట్యూనింగ్ అవుతుంది. స్టూడెంట్స్ మన దగ్గర డేటా అయితే మొత్తం ఉంది. నేను ఏదో మాటలు చెప్తాం కాదు, కానీ మన దగ్గర డేటాబేస్ మొత్తం మెయింటైన్ చేస్తున్నాను. మొత్తము 23 ఐఐటీల డేటాబేస్ మన దగ్గర ఉంది. చూశారు ఇక్కడ అన్నీ మరి ఎక్సెల్ షీట్లు ఉన్నాయి. 23 ఐఐటీలు, 32 ఎన్ఐటీల డేటా ఉంది, తర్వాత 42 జిఎఫ్టీలు, 26 IIIటీలు, అదేవిధంగా మరి అదర్ ఇన్స్టిట్యూట్స్ డేటా ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర ఉంది. ఎవరైతే మెంటర్షిప్ చేరతారో వాళ్ళకి ఇమ్మీడియట్గా నేను మీ యొక్క స్కోర్ ప్రకారం మీకు ఎక్కడ సీటు వచ్చింది యాక్యురేట్గా నేను ప్రెడిక్ట్ చేసి మీ యొక్క వాట్సాప్కి ఇవ్వటం జరుగుతుంది. మరి ఏదో ప్రసంగాలు చెప్పటం, ఐ డోంట్ వాంట్ టేక్ ప్రీచ్ అని ప్రసంగాలు చెప్పటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే స్టూడెంట్స్కి యాక్యురేటీ ఫైనల్గా మెటీరియల్ ఇవ్వాలి. మనము ఒక మెంటర్షిప్ను మీరు తీసుకున్నారంటే మీకు కావాల్సిన మెటీరియల్ నేను ఇవ్వగలగాలి. అలాంటప్పుడే నేను స్టూడెంట్స్ని నా మెంటర్షిప్లో జాయిన్ చేసుకుంటాను. ఎవరికైతే సీట్ వచ్చిద్దో, సపోజు ఆల్రెడీ చెప్పాను కదా, కొంతమంది సేఫ్ స్కోరు ఒక 90% గ్రేటర్ దాన్, వీళ్ళకి ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైనా మరి సీటు తెప్పిస్తాం. మరి అదేవిధంగా మరి ఎస్సీ స్టూడెంట్స్ 75, 76, ఎస్టీ స్టూడెంట్స్ 66, 65% ఎవరికైనా ఉంటే మరి నా అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే ఆల్రెడీ 10%, 40%, 50% ఉంటే నేనేం చేయలేను, ఎవడేం చేయలేరు, నేనేం కాదు. ఈ యొక్క మరి ఇండియాలో మన తెలుగు రాష్ట్రాలు ఉండే ఎవరు కూడా ఏ మెంటర్షిప్ కూడా మీకు వెబ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేయలేరు. మీరు ఈ సేఫ్ స్కోర్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి, నేను హెల్ప్ చేయడానికి రెడీగా సిద్ధంగా ఉండా. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావీర్ అకాడమీ. మనకి ఇంకా ఒక్కరోజే 8వ తారీఖు మాత్రమే ఉంది. 8వ తారీఖు స్టూడెంట్స్ రేపు
కొద్దిగా గ్యాప్ ఉంది కాబట్టి బీఆర్కు వాళ్ళకు ఉంది కాబట్టి 7వ తారీఖు కొంచెం ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే ఏమైనా మరి కొద్దిగా పర్సంటైల్ పెరిగే అవకాశం ఉంది 8వ తారీఖుకి మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి కానీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళకి కానీ. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.